హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక కొత్త లగేజ్ వెహికల్ గురించి చూసాం. ఇంతకుముందు మనకు వచ్చి అడామ్స్లో కొమాకిలో మాత్రమే ఎలక్ట్రిక్ ఈ లగేజ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు ఈ బిజ్లీ అనే కంపెనీలో కూడా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వచ్చేసాయి. ఇది మనకు మోడల్ కంపెనీ వచ్చి రిలాక్స్ కంపెనీ, మోడల్ వచ్చి బిజ్లీ అనమాట. బిజ్లీలో మినీ అనమాట ఇది. దీంట్లో హెవీ వెహికల్ కూడా ఉంది. దాని వీడియో కూడా నేను మీకు తొందరలో పోస్ట్ చేస్తాను. అలాగే మీకు ఈ వెహికల్ ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ ఏమి, అలాగే దీని ఫిట్నెస్ ఏమి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. దీని ప్రైస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. వీడియోని కంటిన్యూగా చూడండి, ప్రైస్ కూడా మీకు తెలుస్తుంది క్లియర్గా. మీకు మొత్తం దీని గురించి స్పెసిఫికేషన్స్ అంతా సార్ రమేష్ గారు మనకు క్లియర్గా చెప్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది మోడల్ నేమ్ వచ్చి మనకి రిలాక్స్ ఈవీ నుండి మనకు బిజ్లీ అనే మోడల్ అనమాట. ఇది ఒక లగేజ్ వెహికల్, అలాగే మనకు హోమ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి ఇది లగేజ్కి ఉపయోగపడుతుంది అనమాట. దీని ఫస్ట్ లుక్ చూడండి, అలాగే మనము స్పెసిఫికేషన్స్ మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత దీని గురించి ఒక్కొక్కటిగా మనము అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ప్లస్ అలాగే అతనే మొత్తం చూసుకుంటారనమాట. ఆయన దగ్గర మనం ఈ బండి గురించి ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ చూడండి. ఇది ప్రైస్ వచ్చి మనకు 90,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనకి ఇది వచ్చి 250 kgs వరకు లోడ్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ 90/90 12 inches టైర్స్ అయితే వస్తుంది. చాలా హెవీ గేజ్తో వస్తుంది అనమాట. మనకు మనకు బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ వచ్చి ఫ్రంట్లో వస్తుంది. అలాగే సీట్ కింద మనకు బూట్ స్పేస్ కూడా వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ కూర్చోవడానికి కుషన్ టైప్ ఇచ్చారు. అలాగే మనకు ఓపెన్ చేసి లగేజ్గా కూడా మనము దాన్ని వాడుకోవచ్చు అనమాట. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 60 volts 39 Ah బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. అలాగే దీన్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. 72 watts అలాగే మనకి 40 Ah బ్యాటరీ కూడా మనం దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తగిన కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇంక ఇది మనకు వచ్చి కలర్స్ చూసుకుంటే దీంట్లో బ్లూ, వైట్, రెడ్ కలర్స్ అయితే ఉంటుంది. హబ్ మోటార్తో వస్తుంది. 250 watts హబ్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. మనకు 55 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇది మనకు దీని స్పెసిఫికేషన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది వెహికల్ అనేది. వెహికల్ అంటే సూపర్గా ఉందన్నమాట. మనకు తోలడానికి కానీ అన్నీ చూడండి, మీకు ఇంచుమించు కొమాకి ఎలా ఉందో అట్లే ఉంటుంది. ఇంకా దీని కొమాకి కంటే కూడా ఇది ఇంకా బాగుందన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ డిఆర్ఎల్ లైట్స్ కానీ అలాగే ఒక మంచి పెద్ద హార్న్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో మనకు మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంది. అలాగే కీలెస్ ఎంట్రీ అలాంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా మనం పూర్తిగా సార్ దగ్గర అడిగి కనుక్కుందాం ఈ వెహికల్ ఎలా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఏమి, ఇవన్నీ మొత్తం మళ్ళీ. హాయ్ అండి, నమస్తే. నేను మీ రమేష్ని. మీ ముందుకి ఇంకొకటి మల్టీ బ్రాండ్లో భాగంగా ఇంకొక బ్రాండ్ అనమాట. ఇది మల్టీ పర్పస్ వెహికల్. ఇది బ్రాండ్ వచ్చేసి మనకి రిలాక్స్ కంపెనీ, రిలాక్స్. సో దాంట్లో వచ్చి బిజ్లీ అనమాట. బిజ్లీలో వచ్చేసి ఇది మినీ, బిజ్లీలో మినీ. దీనికి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 40 Ah 72 watts వస్తుంది. మైలేజ్ 160 వస్తుంది మైలేజ్ అనేది. సో మనకి దీనికి బేసిక్గా తీసుకుంటే ఫ్రంట్ అలాయ్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి సార్ దీనికి. ఓకే. టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ లగేజ్ దీంట్లో ఎంత చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు. మనకి హార్న్ కూడా చాలా లౌడ్గా ఉంటుంది. హెవీ లౌడ్ వస్తుంది. లోపల ఎలా ఉంది అనేది పెద్ద హార్న్ అనమాట. ఓకే ఓకే. సో లైటింగ్ ఫోకస్ కూడా ఎల్ఈడి రావడం వల్ల చాలా క్లియర్గా రోడ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. విజిబిలిటీ మీరు చూసుకోండి కావాలంటే. చూస్తే లైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఓకే. సో స్టైలిష్ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడి వస్తుంది మనకి. ఇంకా దీనికి వచ్చేగటికి మనకి ఫస్ట్ టైం లగేజ్ వెహికల్స్లో కూడా మనకి సెంట్రల్ లాకింగ్ అనేది వస్తుంది. సెంట్రల్ లాకింగ్ కీలెస్ ఎంట్రీ వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో మనం కీ లేకుంటేనే మనం ఆన్ చేసుకోవచ్చు. చూడండి, ఆన్ అయింది చూడండి. ఓకే ఓకే ఓకే. అదేవిధంగా యాంటీ థెఫ్ట్ అలారం కూడా వస్తుంది. మనం లాక్ చేసి ఎవరన్నా వెహికల్ కన్నా మూవ్ చేశారంటే ఓకే సౌండ్ అయితే వస్తుంది. సో మూవ్ చేశారంటే మనకి సౌండ్ అనేది ఆల్టర్నేట్గా పెరుగుతూ వస్తుంది అనమాట దీనికి. ఇంకా మనకి డిస్ప్లే కానీ చూసారంటే డిజిటల్ డిస్ప్లే వస్తుంది మనకి దీంట్లో. ఓకే. దీంట్లో మనకి ఇక్కడ చూడండి కావాలంటే మొత్తం ఇక్కడే ఉంది. బ్యాటరీ లెవెల్స్ ఉన్నాయి. అలాగే మనకి స్పీడ్ మీటర్ ఉంది. మనకు రెడీ మోడ్ అనమాట. ఇప్పుడు రెడీలో వెళ్ళిపోవచ్చు. అలాగే
మనకి ఇక్కడ ఓడోమీటర్ అన్నీ వస్తాయన్నమాట. ఇది మనం 1లో పోతున్నామా 2లో పోతున్నామా గేర్ షిఫ్టింగ్ కూడా చూపిస్తుంది. ఇంకేదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మనకి దీంట్లో చూపించేస్తుంది. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్పేషియస్గా ఇక్కడ కూడా మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. ఒక బాక్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. 2 బాక్స్ పెట్టుకోవచ్చు. మనకి బాడీ కాలు పెట్టుకోవడానికి స్థలం కూడా ఉంది. 2 పక్కల మనకి హెవీ ఇచ్చాడు. ఇది కూడా మీరు హెవీ అంటే మామూలుగా చెప్పే విధంగా కాదు, మీరు వచ్చి వెహికల్ చూసారంటే మీకు అర్థమవుతుంది ఎంత హెవీ బాడీ ఇచ్చారనేది. బ్యాక్ సైడ్ చూడండి, మనకు మొత్తం దీనికి 6 సస్పెన్షన్స్ వస్తాయన్నమాట. మనకు బ్యాక్ సైడ్ మనకు 4 సస్పెన్షన్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా 4 సస్పెన్షన్స్ విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది. డిస్క్ కాంబీ బ్రేక్ వస్తుంది. సో బ్యాక్ కూడా మనం కాళ్ళు పెట్టుకొని కూర్చునేదానికి మనకి 2 పక్కల చూడండి మనకు కాలు పెట్టుకోవడానికి అయితే ఉంది. అలాగే ప్లస్ లగేజ్ లాంటివి పెట్టుకొని కట్టుకునే మాదిరి కూడా దీంట్లో వస్తుంది. దీంట్లో మనకి ఇంకోటి స్టోరేజ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ బూట్ స్పేస్ కూడా వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది చూడండి. ఓకే. ఫుల్ ఇందులో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాటరీ వచ్చి దీంట్లో వస్తుంది సార్. బ్యాటరీ దీంట్లో వస్తుంది. నెక్స్ట్ సైడ్ స్టాండ్ కూడా మనకి ఎటువంటి డ్యూయల్ సైడ్ వస్తుంది. ఇటు సైడ్ కూడా చూడండి, మీకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఇది తక్కువ అటు ఇటు గేజ్ కూడా కాదు. 2 పక్కల మనం 2 పక్కల వస్తుంది. ప్లస్ అలాగే బండి కూర్చుని వస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్ గా అయితే ఉంది. మీకు ఏది కూడా చూడండి, గేజ్ అనేది చాలా హెవీ గేజ్ అయితే ఉంది అనమాట. బాడీ మీకు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది. మనకి లగేజ్ లేదంటే ఫ్యామిలీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు సార్. చాలా మెత్తగా ఉంటుంది. మనకు కుషన్ సీట్ వస్తుంది చాలా బాగా. సో ఏదైనా మనకు లగేజ్ కనుక ఉంటే కనుక దీన్ని మనము ఓపెన్ చేసుకోవచ్చు. అదే బాధ్యత ఇది కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఇట్లా మనకి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ కూడా చూడండి మనకు కుషన్ టైప్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏదైనా కూర్చున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సార్ దీంట్లో ఏంటంటే మనకి కంపెనీనే 250 కేజ్ కెపాసిటీ ఇచ్చింది సార్. కంపెనీనే 250 కేజ్ సింగిల్ ఛార్జ్ 3 అవర్స్ ఛార్జింగ్ పడుతుంది. ఓన్లీ 1 యూనిట్ మాత్రమే పవర్ అనేది మనకి ఛార్జ్ చేయబడుతుంది. సో మనకు లగేజ్ పర్పస్ కానీ పర్సనల్ యూజ్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కాస్ట్ కూడా మనకు చాలా తక్కువ సార్. 90,000కి మనకి వెహికల్ వచ్చేస్తుంది. 90,000 వెహికల్ కూడా. సో మరి ఎక్స్-షోరూమ్ ప్రైసా డైరెక్ట్ సార్? డైరెక్ట్ 90,000 వెహికల్. అబ్బా. దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు మన దగ్గర స్టాక్ లేవు సార్. మినిమం 15 to 20 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది అంత బాగుంది అనమాట. తక్కువ కాస్ట్, మైలేజ్ ఎక్కువ రావడం వల్ల మైలేజ్ అందుకే సార్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇది మాత్రము మనకి ఈ వెహికల్లో 90,000కి వెహికల్ రావడం అనేది గొప్ప విషయం. యాక్చువల్గా చాలా బాగుంటుంది సార్. ఈ వెహికల్ లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు బెస్ట్ అండ్ బెస్ట్ సూపర్ గా ఉంటుంది అనమాట. మినీ అని ఎందుకన్నామంటే ఫ్యామిలీ యూస్ చేసుకోవచ్చు, లేదా మన పర్సనల్ కూడా అది బిజినెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా హెవీగా ఉంది. నార్మల్గా ఇవన్నీ ఊరుకు రావు. మీరే తీసుకొని పోయి ఏడైనా కొట్టి నాశనం చేస్తే తప్పనిస్తే అయినా కూడా బండి బాగానే ఉంది. ఇది అంత చేసినా కూడా ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే సార్, మనకి బ్యాటరీ వచ్చేసి 3 years 2 months వస్తుంది. అన్లిమిటెడ్ కిలోమీటర్స్. నెక్స్ట్ మోటారు ఛార్జర్ కూడా మనకి కంట్రోల్ కూడా 3 years అనేది వస్తుంది అనమాట దీనికి. ఓకే సార్. ఎక్స్టెండ్ వారంటీ ఉంటుందా? పెట్టుకోవచ్చు సార్. దేనికైనా కూడా ఎక్స్టెండ్ వారంటీ పెట్టుకోవచ్చు. అవసరం లేదు సార్. ఇప్పుడు కంపెనీనే వాళ్ళు 250 కేజీస్ సార్. ఇప్పుడు మా దగ్గర ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఇస్తే 150 కేజీస్ పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. మినిమం 250 కేజీస్ ఇచ్చారు. సో మనకి వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఇచ్చారు చూడండి. వారంటీ అనేది కూడా చాలా ఫాస్ట్ క్లెయిమ్ అవుతుంది. పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. సో నా దగ్గర ఏ బ్రాండ్ ఎత్తుకున్నా కూడా పీస్ టు పీసే వారంటీ అనేది. సార్ ఇప్పుడు దీనికి ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సార్. సార్ ఎంత డౌన్ పేమెంట్ కట్టేసి? డౌన్ పేమెంట్ ఒక 20,000 కట్టుకుంటే వచ్చేస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది సార్? ఎక్స్చేంజ్ కూడా ఉంది సార్. ఎక్స్చేంజ్ కూడా ఉంది. చూడండి మీరు ఉన్నాయండి. మీరు వచ్చినారా, వెహికల్ తీసుకున్నారా? సస్పెన్షన్స్ చూడండి 4 వస్తాయి బ్యాక్ సైడ్. అదే 4 వస్తాయి. ఫ్రంట్ 2 వస్తుంది. 6 సస్పెన్షన్స్ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసి నెక్స్ట్ బిజిలీ 12 inches వస్తుంది. అది మీకు ఆఫ్ రోడ్స్ కూడా చాలా బాగుంది. 12 inches వస్తుంది కాబట్టి టైరు. ఆఫ్ రోడ్స్ కూడా మన దగ్గర స్టాక్ అయితే లేదు. మీకు వీడియోస్ పోస్ట్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ట్రియో అనేసి 3-wheeler వస్తుంది సార్. దాంట్లో హైలైట్ ఏంటంటే 500 కేజీస్ కెపాసిటీ ఇచ్చాడు కంపెనీనే. ఓకే. అది మనం మైలేజ్ 130 గ్యారంటీ. 500 కేజీస్ కంపెనీ ఇచ్చింది. మీరు ఎక్స్ట్రాగా కూడా ఇంకొక 200 కేజీస్ కూడా వేసుకోవచ్చు. మైలేజ్ తగ్గుతుంది అంతేగాని లాగేజ్ ఎంత లాగేస్తుంది. సో బాగా విర్తిగా వస్తుంది. 3-wheeler వస్తుంది. మీకు దాని వీడియోస్ కూడా ఇస్తాను నేను మీకు. సో మనకి ఏదైనా కూడా పీస్ టు పీస్ వారంటీ ఉంటుంది. రిలాక్స్ కంపెనీ తీసుకోండి. రిలాక్స్గా ఉండిపోండి. ఓకే. ఫ్రెండ్స్ చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. హెవీ గేజ్ వెహికల్ అనమాట. 90,000 లోపల మనకు 72 watts వెహికల్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. బ్యాటరీ ఇది. అందులో మనకు పీస్ టు పీస్ రీప్లేస్ కూడా ఇస్తున్నారు. ఇది వెహికల్ అంటే చాలా బాగుంది. మన తోలి కూడా చూశాను నేను. అంత కంఫర్ట్గా ఉందన్నమాట. వెహికల్ తోలేటప్పుడు కూడా మనకు ఎక్కడే కానీ జర్కింగ్స్ కానీ అలాంటివి ఏం లేకుండా వెహికల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు రండి షోరూమ్కి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు సార్ మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వెహికల్ ఎందుకు కొనాలనే దాని మీద కూడా సార్ మీకు
క్లియర్గా చెప్తారనమాట. ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.